డే 1 ఇన్ తిరుపతి అండ్ తిరుమల చూసేద్దామా. మార్నింగ్ ట్రైన్ దిగేసరికి 7:30 అలా అయిందనమాట. అండ్ మేము అక్కడ ఏం రూమ్ తీసుకోలేదు తిరుపతిలో, ఎందుకంటే మేము ఇమ్మీడియట్గా తిరుమల వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అక్కడ డార్మిటరీస్ ఉంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగినాం అనమాట. అక్కడ దోశ అండ్ చట్నీ కాంబినేషన్ టేస్ట్ ఉండే, చాలా బాగుండే. అసలు నేను ఎప్పుడు అంత మంచి దోశ అండ్ చట్నీ తినలేదు ఇప్పటి వరకు, అది తిరుపతిలో తినిండే. మేము తిరుమల ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ తిరుపతిలో ఉండి అక్కడ తిరుచనూరు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమల వెళ్తాం. మేమే కాదు, ఎవరైనా దర్శనం చేసుకునే ప్రాసెస్ అండ్ పద్ధతి అదే అంట. ఇఫ్ మీకు తెలియకపోతే నెక్స్ట్ టైం నుంచి వెళ్ళినప్పుడు ఫస్ట్ తిరుచనూరు అమ్మవారిని దర్శించండి, నెక్స్ట్ తిరుమల వెళ్ళండి. తిరుపతిలో ఉన్న 5 ప్లేసెస్ చూపించడానికి మేము అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకునిండే 7 or 800 అయిండే. అందులోనే ఆ ప్యాకేజ్ లో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉండే అనమాట. అక్కడే ప్రసాదం మాకు పొంగలి పెట్టారు, మేము ఇంకా లంచ్ అదే చేసేసినాం. అక్కడ నుండి మళ్ళీ డార్మిటరీకి వెళ్ళేసి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ చేద్దామని చెప్పి బయటకు వెళ్ళిండే. అక్కడ మేము మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నైట్ అక్కడే ఉన్నాం ఎందుకంటే మాకు టికెట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ దొరికిండే. సో అక్కడ నైట్ తినేసిన తర్వాత మళ్ళీ పడుకొని మార్నింగ్ 4 o'clock లేసి కొండ మీదకి వెళ్ళాం అనమాట. వెళ్ళి రూమ్ తీసుకొని మళ్ళీ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయే ముందు కొంచెం ఆకలిస్తుందని చెప్పి పూరి తిన్నాం. నాకైతే ఆ ఫుడ్ టేస్ట్ అసలు ఏం నచ్చలేదు, కాకపోతే మళ్ళీ మనకు దర్శనం క్యూలో ఫుడ్ దొరుకుతుందో లేదో అనే భయంతోనో ఏదో ఒకటని తినేసినాం. మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని క్యూలోకి వెళ్ళినాం. బాయ్.